ఈ ప్రభుత్వం 100 రెట్లు బెటర్ అండి గత ప్రభుత్వం మీద. ఎందువల్లంటే ప్రజలకు కావాల్సినవన్నీ చేస్తున్నారు. రోడ్లు అనగా, ఈ ఆడవాళ్ళ పథకాలు అనగా ఇవి అన్నీ బాగా చేస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడట్లేదు. దేని నిమిత్తం కూడా చాలా బాగుంది. ఈ ప్రభుత్వం ఇలా కంటిన్యూ అయితే మళ్ళా 5 సంవత్సరాల నాటికి ఇది బంగారు భూమి కింద తయారవుద్ది మన ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కూడా అదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. యూత్కి కూడా ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయి. ఏవో ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అవి ఇవి వస్తున్నాయి. యూత్ కూడా బాగానే వెళ్తారు. నిరుద్యోగ సమస్య తగ్గుద్ది. మెయిన్ ఆకలి బాధలు ఉండవు, సోమరిపోతనం ఉండదు. ఆయన ఉన్నంతకాలం సోమరిపోతనం పెరిగిపోయింది. 5,000 వేస్తున్నాడు, 10,000 వేస్తున్నాడు. ఆ డబ్బుల కోసం చూసి పనిలోకి వెళ్ళేవాడు కూడా వెళ్ళేవారు కాదు. అంత దరిద్రంగా ఉండేదండి. ఇప్పుడు చాలా బాగుంది. కనుక ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ పని సూపర్ అండి. ఎట్లా అంటే ఎక్కడికైనా ఆయనే వెళ్తున్నాడు. ఆయనే వెళ్ళి స్వచ్ఛందంగా అన్నీ చూస్తున్నాడు. చూసి కనుక్కొని ఇలా ఉండాలి ఇలా ఉండాలి నార్మల్ మనుషులు వెళ్ళి చెప్తుంటే అది వింటున్నాడు. విని దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఏమంటే వెళ్ళి ఏ అధికారికి చెప్పాలి మేము చెప్పిన పని ఆ అధికారికి చెప్తున్నారు, చెప్పి చేయిస్తున్నారు. చాలా బాగుందండి. రోడ్లు ఇప్పుడే గుంతలు పూడుస్తున్నారండి. ఈ సంవత్సరం లాస్ట్కి రోడ్లన్నీ అయిపోతాయి. ఆల్రెడీ నేను లారీ డ్రైవర్నండి. ప్రతి విలేజ్ తిరుగుతాను. ప్రతి విలేజ్లో కూడా ఇంతలో గోతులండి. ఒక్కొక్క గోతులో లారీ ట్రక్ పడుతుందండి. ఇది కాంకర అటువంటిది పోసి పూడుస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్కి సూపర్గా అవుతాయి. దాని నిమిత్తం బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. అంటే మేము ఆంధ్రప్రదేశ్లో లారీ మీద తిరుగుతుంటాం, డ్రైవర్ నేను. ఇప్పుడు చాలా బాగుంది.